హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో కిసాన్ జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. అంతేకాకుండా మనం బ్రేక్ఫాస్ట్కి హడావిడిగా ఉన్నప్పుడు ఈ జామ్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇలా బ్రెడ్కి కానీ చపాతీలకు కానీ ఒకసారి ఒక స్పూన్ యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఈ జామ్ని తయారు చేయడానికి మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. అయినా కూడా చూసారా ఎంత న్యాచురల్గా, ఎంత టెంప్టింగ్గా, ఎమ్మీగా కనిపిస్తుందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడానండి. మీకు చాలా నచ్చుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా జామ్ ప్రిపరేషన్ చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కేజీ నల్ల ద్రాక్ష పళ్ళు తీసుకోవాలండి. నల్ల ద్రాక్ష పళ్ళు అంటే సీడ్ ఉంటాయి కదా, సీడ్ ఉన్న ద్రాక్ష పళ్ళు తీసుకుని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. సాల్ట్ వాటర్లో కడిగితే ప్రిజర్వేటివ్స్ ఏమన్నా కూడా పోతాయండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా సాల్ట్ వాటర్లో ద్రాక్ష పళ్ళను శుభ్రంగా కడిగేసిన తర్వాత దీనిలో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, ఇలా మ్యాషర్ తీసుకుని ఈ ద్రాక్ష పళ్ళని బాగా మ్యాష్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు మ్యాష్ చేసుకుంటే పల్ప్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా గ్రేప్స్ని పల్పీగా తయారు చేసుకోవాలండి. 2-3 నిమిషాల పాటు పల్ప్ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని 5 నిమిషాల పాటు హీట్ చేసి పెట్టుకుని ఈ పల్ప్ని ప్యాన్లోకి తీసుకోవాలి. ప్యాన్లోకి తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు ఈ ద్రాక్ష పళ్ళని ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ పల్ప్ని ఉడికించిన తర్వాత దీనిలోకి 1 కప్పు అంటే 1/4 కేజీ వరకు పంచదార తీసుకోవాలండి. కేజీ ద్రాక్ష పళ్ళకి 1/4 కేజీ వేస్తున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్గా కావాలంటే కొంచెం ఎక్కువ పంచదార కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు పంచదారని కరిగేంత వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. దీన్ని 10-15 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా పల్ప్ని బాగా ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత ఉడికించిన తర్వాత చూడండి, న్యాచురల్గా మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే చాలా న్యాచురల్గా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. నాకైతే ఈ బీట్రూట్ కలర్ అయితే చాలా ఫేవరెట్ అనమాట. అందుకని అంత అలా చెప్తున్నాను. చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా. ఇలా 15 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఈ పల్ప్ అంతటిని కూడా ఉడికించిన తర్వాత వేరొక బౌల్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ పల్ప్ నుంచి జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే ఈ జ్యూస్ అంతటిని కూడా సెపరేట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకుని ఒక గరిటెతో కానీ మ్యాషర్తో కానీ ఇలా మిక్స్ చేసుకుంటూ ప్రెస్ చేస్తే జ్యూస్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇలా గరిటె కంటే కూడా మ్యాషర్తో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే జ్యూస్ అంతా కూడా సెపరేట్ అయిపోతుందండి. మనం ఈ రెసిపీ చేయడానికి మిక్సీ జార్లు కానీ ఎలాంటి జ్యూసర్లు కానీ ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ ఒక మ్యాషర్ ఉంటే సరిపోతుందండి. లేదంటే హ్యాండ్తో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా జ్యూస్ అంతా కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఈ జ్యూస్ని తీసుకోవాలి. తీసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ మరొక 10 నిమిషాల పాటు దీన్ని బాగా జెల్లీ ఫామ్ వచ్చేంత వరకు ఉడికించాలి. 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఈ జామ్ని బాగా ఉడికించిన తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు జాజికాయ పొడి వేసుకోవాలండి. జాజికాయ పొడి వేసిన తర్వాత 2 యాలక్కాయలను కూడా ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఈ జామ్ని ఉడికించాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత జామ్ దగ్గర పడుతుంది. ఈ విధంగా ప్యాన్లో గరిటెతో ఒకసారి ఇలా చేస్తే ప్యాన్లో సెపరేట్ అవుతుందన్నమాట. ఒక లైన్ ఫామ్ అవుతుంది. అంతవరకు ఉడికించాలండి జామ్ని. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా పిండాలి. ఈ నిమ్మరసం టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, ప్రిజర్వేటివ్గా కూడా యూజ్ అవుతుందండి. ఈ విధంగా నిమ్మరసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక జామ్ బాటిల్లోకి, ఒక గ్లాస్ కంటైనర్లోకి ఈ జామ్ని
తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని బయట స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ జామ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.